ఆసక్తికరమైన విజ్ఞానం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ అభ్యర్థులకు కంటెంట్ మరియు అందరి డిఎస్సి అభ్యర్థులకు జీకే అందించాలనే ఉద్దేశంతో చేయబడినది. మొదటి ప్రశ్న, సాధారణంగా కుటుంబ సభ్యులు ఎవరి పోలికతో ఉండవచ్చు? 1. కుటుంబంలో పెద్దవారి పోలికలు. 2. తల్లిదండ్రుల పోలికలు. 3. తాత ముత్తాతల పోలికలు. 4. సోదరుల పోలికలు. పై జవాబులో ఏది సరైనది? ఆప్షన్ ఏ 1, 4, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1, 2, 3, 4, ఆప్షన్ డి 1, 3, 4. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3, 4 సమాధానాలు కరెక్ట్ అయినవి. పై ప్రశ్న, కుటుంబ సభ్యులు ఎవరి నుండి పోలికలు పొందుతారు అంటే జవాబు మారుతుంది. అనగా సోదరులు తప్ప మిగిలిన అన్నీ సరైన సమాధానాలు అవుతాయి. గమనించగలరు. రెండవ ప్రశ్న, పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ జియాలజీ, ఆప్షన్ బి కార్టోగ్రఫీ, ఆప్షన్ సి టోపోగ్రఫీ, ఆప్షన్ డి జియోగ్రఫీ. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్టోగ్రఫీ. పటాల తయారీ మరియు అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూపట శాస్త్రం అంటారు. కార్టోగ్రఫీ అంటే భూభాగాలను, ప్రదేశాలను మరియు ఇతర భౌగోళిక లక్షణాలను విశ్లేషించి అవి గ్రాఫికల్ రూపంలో ఎలా ప్రదర్శించాలనే శాస్త్రం. భూపట శాస్త్రంలో ముఖ్యంగా ఇవి ఉంటాయి. జియోగ్రఫికల్ మ్యాప్స్ అంటే భౌగోళిక పటాలు, భూమి ఉపరితలాన్ని చూపే పటాలు. పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాలు, దేశ రాష్ట్రాల సరిహద్దులు చూపే పటాలు. టోపోగ్రఫీ మ్యాప్స్ అంటే ఎత్తు, లోతు వంటి భౌతిక లక్షణాలు చూపే పటాలు. క్లైమాటిక్ మ్యాప్స్ వాతావరణ పరిస్థితులను తెలిపే పటాలు. నావిగేషన్ పటాలు సముద్ర గగన నావిగేషన్ కోసం ఉపయోగించే పటాలు. మూడవ ప్రశ్న, భారతదేశంలో చట్టాలు చేయడంలో భాగస్వామ్యం అయ్యేవారు ఎవరు? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు. పై జవాబుల్లో సరైనది ఏది? ఆప్షన్ ఏ 1, 2 సరైనవి, ఆప్షన్ బి 2, 3, 4 సరైనవి, ఆప్షన్ సి 1, 2, 3, 4 సరైనవి, ఆప్షన్ డి 1, 2, 3 మాత్రమే సరైనవి. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. భారతదేశంలో చట్టాలు చేయడంలో బిల్లు మార్గదర్శి క్రమం, బిల్లు ప్రవేశపెట్టడం,
బిల్లును ప్రభుత్వం లేదా ప్రైవేటు సభ్యులు ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లు లోక్సభలో లేదా రాజ్యసభలో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. పొదుపు బిల్లు అనగా మనీ బిల్ తప్పనిసరిగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. బిల్లు ఒక సభ తర్వాత మరో సభ ఆమోదం పొందిన తర్వాత చివరిగా రాష్ట్రపతికి పంపుతారు. అప్పుడు ఆయనకు 3 ఎంపికలు ఉంటాయి. 1 ఆమోదించవచ్చు, 2 తిరస్కరించవచ్చు, 3 తిరిగి పార్లమెంటుకు పంపవచ్చు. సభ్యులు మార్పు చేసి మళ్ళీ పంపితే రాష్ట్రపతి తిరస్కరించే హక్కు ఉండదు. మనీ బిల్ విషయంలో రాష్ట్రపతి తిరుగు పంపడం కానీ తిరస్కరించడం కానీ వీలు లేదు. తప్పనిసరిగా ఆమోదించవలసిందే. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆ బిల్లును అధికార గెజెట్లో ప్రచురిస్తారు. ఆ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. 4వ ప్రశ్న. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 1 జార్జెస్ లైమెటర్ బెల్జియం ప్రతిపాదించారు. 2 చిన్న అణువులో ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగి విస్ఫోటనం ఏర్పడినది. 3 విస్ఫోటనం కారణంగా విశ్వం వేగంగా విస్తరించసాగింది. 4 విశ్వం 31.70 మిలియన్ సంవత్సరాల క్రితం అణువుగా ప్రారంభమైనది. ఆప్షన్ ఏ 1, 2, 3 సరైన సమాధానాలు. ఆప్షన్ బి 2, 3, 4 సరైన సమాధానాలు. ఆప్షన్ సి 1, 2, 3, 4 సరైన సమాధానాలు. ఆప్షన్ డి 1, 2, 4 సరైన సమాధానాలు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని బెల్జియం దేశ ఖగోళ శాస్త్రవేత్త అయిన జార్జెస్ లైమెటర్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం విశ్వం 13.70 మిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువుగా ప్రారంభమైంది. చిన్న అణువులో ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగి విస్ఫోటనం ఏర్పడినది. ఆ విస్ఫోటనం కారణంగా విశ్వం వేగంగా విస్తరించసాగింది. 5వ ప్రశ్న. భారతదేశంలో యూరోపియన్ల రాక క్రమం గుర్తించండి. ఆప్షన్ ఏ పోర్చుగీసు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, డచ్ వారు. ఆప్షన్ బి ఇంగ్లీషు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారు. ఆప్షన్ సి పోర్చుగీసు, ఫ్రెంచ్, ఇంగ్లీషు, డచ్ వారు. ఆప్షన్ డి పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్ వారు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్ వారు. 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కో డి గామా కాలికట్ చేరి అక్కడ పాలకుడైన జామరిన్ ప్రభు వద్ద వర్తక అనుమతులు పొందారు. 1605లో డచ్ ప్రతినిధి ఔటర్ వాన్ డాన్ బోయేజ్ మచిలీపట్నం చేరి గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా వద్ద వాణిజ్య అనుమతులు పొందారు. 1608లో
బ్రిటిష్ ప్రతినిధి విలియం హాకిన్స్ సూరత్ చేరి మొఘల్ చక్రవర్తి జహంగీర్ వద్ద వర్తక అనుమతులు పొందారు. 1668లో ఫ్రెంచ్ ప్రతినిధి ఫ్రాంకోయిస్ కారోన్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వద్ద సూరత్లో వాణిజ్య అనుమతులు పొందారు. 6వ ప్రశ్న, వాగల్ డాన్స్ అన్నది 1 గిరిజన నృత్యం, 2 దృశ్య భావ వ్యక్తీకరణ, 3 తేనెటీగల నృత్యం, 4 ఆహార సేకరణలో భాగం. ఆప్షన్ ఏ 1, 2, 3 సరైనవి. ఆప్షన్ బి 2, 3, 4 సరైనవి. ఆప్షన్ సి 1, 2, 4 సరైనవి. ఆప్షన్ డి 1, 2, 3, 4 సరైనవి. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2, 3, 4. వాగల్ డాన్స్ అంటే తేనెటీగలు తమ కాలనీలో ఇతర తేనెటీగలకు ఆహారం ఎక్కడ ఉంది అనే సమాచారాన్ని అందించేందుకు చేసే ప్రత్యేకమైన నృత్యం. ఇది ఒక దృశ్య భావ వ్యక్తీకరణ. 7వ ప్రశ్న, అందరికీ స్వతంత్రం, సమన్వయం, సమాన అవకాశాలు ఉండే సమాజ స్థాపన అనే భావన ఈ విప్లవానికి మూలం. ఆప్షన్ ఏ ఫ్రెంచ్ విప్లవం, ఆప్షన్ బి అమెరికా విప్లవం, ఆప్షన్ సి రష్యా విప్లవం, ఆప్షన్ డి ఆంగ్లేయ విప్లవం. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్ విప్లవం. జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో, వాల్టర్ మాంటెస్క్యూ వంటి తత్వవేత్తల ప్రతిబద్ధలైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరి భావం అనే భావనలు ఫ్రెంచ్ విప్లవానికి ప్రేరణ. 8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. బిఘా, కుంట, భూమి కొలమానాలు. 2 హెక్టారు అంటే 3.5 ఎకరాలు. 3 భారతదేశంలో సాగు భూమిలో 40% కంటే తక్కువ సాగునీటి సదుపాయం కలదు. 4 ఒక ప్రక్క 100 మీటర్ల కొలత గల చతురస్ర వైశాల్యమునకు 1 హెక్టార్ సమానము. ఏ 1, 2, 3, 4 సరైన సమాధానాలు. బి 2, 3, 4 సరైన సమాధానాలు. సి 1, 2, 4 సరైన సమాధానాలు. డి 1, 3, 4 సరైన సమాధానాలు. త్వరగా చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. బిఘా, కుంట స్థానిక భూ కొలమానాలు. హెక్టారు అంటే 3.5 ఎకరాలు కాదు, 2.5 ఎకరాలు. భారతదేశంలో సాగు భూమిలో 40% కంటే తక్కువ సాగునీటి సదుపాయం కలదు. ఒక ప్రక్క 100 మీటర్ల కొలత గల చతురస్ర వైశాల్యమునకు 1 హెక్టార్ సమానము. 9వ ప్రశ్న, 1 బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. 2 బెంగాల్ విభజన 1905. 3 జలియన్ వాలాబాగ్ దురంతానికి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన
నైట్వుడ్ బిరుదుని సాధించారు? 4. ఇన్క్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ నినాదం? ఏ 1, 3, 4 సరైన సమాధానాలు. బి 2, 3, 4 సరైన సమాధానాలు. సి 1, 2, 3, 4 సరైన సమాధానాలు. డి 1, 3, 4 సరైన సమాధానాలు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. బ్రహ్మ సమాజ స్థాపనా లక్ష్యాలు హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను, అనవసర ఆచారాలను తొలగించడం, సతీ సహగమనాన్ని నిషేధించడం, స్త్రీల విద్య, హక్కులు, సమానత్వంపై దృష్టి పెట్టడం, ఏకేశ్వరవాదాన్ని ప్రచారం చేయడం, అనవసర విగ్రహారాధనను నిరాకరించడం, సామాజిక మరియు మత సంస్కరణలకు శ్రీకారం చుట్టడం. బెంగాల్ విభజనను బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ చేపట్టారు. దీనికి ప్రధాన ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వ అధికార ప్రకటనలో పరిపాలన సౌలభ్యం అని చెప్పినా అసలు ఉద్దేశం మాత్రం భారత జాతీయోద్యమాన్ని బలహీనపరచడం, అనగా హిందూ ముస్లిం విభజన ద్వారా ఐక్యతను బలహీనపరచాలని బ్రిటిష్ వారు భావించారు. 1919 సంవత్సరం జలియన్ వాలాబాగ్ దురంతానికి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు తనకిచ్చిన నైట్వుడ్ బిరుదుని ఛాదించారు. భగత్ సింగ్ 1929లో ఢిల్లీలోని బ్రిటిష్ అసెంబ్లీలో బాంబు విసిరినప్పుడు ఇన్క్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని గట్టిగా వినిపించారు. ఇది యువ విప్లవవాదులలో దేశభక్తి, స్వతంత్ర పోరాటానికి చిహ్నంగా మారింది. చివరి ప్రశ్న. ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటము బాగా పరిశీలించండి. ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటంలో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలో గల చివరి జిల్లాలను వరుసగా తెలియజేయండి. ఆప్షన్ ఏ శ్రీకాకుళము, ఇవ్వబడలేదు, చిత్తూరు, అనంతపురం. ఆప్షన్ బి ఇవ్వబడలేదు, చిత్తూరు, శ్రీకాకుళము, అనంతపురం. ఆప్షన్ సి శ్రీకాకుళము, చిత్తూరు, శ్రీకాకుళము, అనంతపురం. ఆప్షన్ డి చిత్తూరు, శ్రీకాకుళము, ఇవ్వబడలేదు, అనంతపురం. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. శ్రీకాకుళము, చిత్తూరు, శ్రీకాకుళము, అనంతపురం జిల్లాలు. ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటం అనుసరించి ఉత్తరాన శ్రీకాకుళం జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, తూర్పున శ్రీకాకుళం జిల్లా, పడమరన అనంతపురం జిల్లాలు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించవలసిన అంశం ఏమనగా ఆంధ్రప్రదేశ్లో బాగా ఉత్తరము, బాగా తూర్పును గల జిల్లా శ్రీకాకుళం జిల్లా. అందరి మిత్రులకు నమస్కారములు. 10 ప్రశ్నలకు ఎన్ని సమాధానాలు చెప్పారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందున అందరికీ ధన్యవాదములు. మరిన్ని వీడియోలు వీక్షించుటకు గాను ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.